జంపింగ్ల మీద కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత గత వారం 10 రోజుల నుంచి కూడా విలీన వార్తలు, వీళ్ళ దాంట్లో వీళ్ళంటే వీళ్ళ దాంట్లో వీళ్ళు. ఇప్పుడు ఈ విగ్రహం రగడ ఎట్లా చూడాలి ఇదంతా? ఇదంతా ఏంటమ్మా, కాంగ్రెస్ కొన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళైతే రైతు రుణమాఫీ పేరు మీద 17 లక్షలకు పైగా ఇంకా కొంతమందికి రుణం జరగలేదు, వాళ్ళకి చెల్లింపులు జరగలేదు. అలాగే వ్యవసాయ కూలీలకు రూపాయి ఇవ్వలేదు. అంతేకాకుండా కౌలుదారి రైతులకు కూడా ₹1 ఇవ్వలేదు. తెల్ల సన్నాలకు కూడా ఏం చేయలేదు. అంటే ఈ రకంగా ఈ అంశాలు, మేజర్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ విగ్రహాలకు సంబంధించిన అంశాలను చర్చకు లేవనెత్తినట్టుగా కనపడుతున్నది. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ కాకుండా ఆయన గాంధీ భవన్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రాంతంలో ఒక మెమోరియల్ పార్క్ ఉన్న కాడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం అనేది ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లలో పెట్టాల్సి ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకపోవడం వల్ల పెట్టకపోవడం అనేది ఒక తప్పే. అది దాన్ని ఎవరైనా కూడా మనం స్వాగతించాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు, 10 ఏళ్ళు ఏం చేసినావు సన్నాసి అని చెప్పేసి అన్నాడు. కరెక్టే, ఆ సన్నాసి పనే చేశాడు కాబట్టి 10 ఏళ్ళు చేయలేదు. కానీ ఇవాళ ఈయనలాగా ఢిల్లీకి గులాంగిరి చేసే ప్రోగ్రామ్ అయితే కేసీఆర్ చేయలేదు. ఇవాళ ఢిల్లీకి గులాంగిరి ప్రోగ్రామ్ అని నేను ఎందుకంటున్నానంటే, ఇవాళ మాదిగలకు ఇస్తానన్న ఎంపీ రాజ్యసభ సీటు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు. రాబోయే రాజ్యసభ సీట్లో ఖచ్చితంగా ఒక్కటి ఖాళీ అయినా సరే మాదిగలకు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. మరి అదే ఇప్పుడు ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఎందుకంటే ఈయన మీద రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుండి బయటపడడానికి ఇది ఒక ప్రయత్నంగా చేస్తున్నట్టుగా ఇవాళ భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి అటు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇద్దరు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి ఇవాళ దీని నుండి బయటపడడానికి రేవంత్ రెడ్డి తన చాకచక్యంగా పావులు కదిపినట్టుగా కనపడుతుంది. అయితే ఇవాళ ఆ రాజ్యసభ సీటు అక్కడ ఇవ్వడమే కాకుండా ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడము సెక్రటరియట్ ముంగట. వాళ్ళు చూస్తున్నారు కదా మీరు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో. బంగ్లాదేశ్ లో విగ్రహాలనే, అంటే ఎవరైతే బంగ్లాదేశ్ పితామహుడుగా చెప్పుకున్న వ్యక్తి విగ్రహాలనే కూలగొట్టిండ్రు. కాబట్టి అక్కడ వ్యక్తి విగ్రహాలు కాకుండా ఇవాళ వ్యవస్థీకృతమైన విగ్రహాలు, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే తెలంగాణ తల్లి విగ్రహం కానీ అమరవీరులు ఆల్రెడీ పెట్టాడు కాబట్టి నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే బాగుంటది. అంతేగాని అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రేపు అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని తీసేస్తే, లేకపోతే ఇంకా తెలంగాణ దానికి కాంగ్రెస్ కొంత వివరణ కూడా చెప్తోంది కదా. సో టెక్నాలజీకి ఆయన చేసిన కృషి కానీ, లేకపోతే తెలంగాణ ఈ రోజు బ్రాండ్ ఐటీ కానీ, లేకపోతే దేశ విదేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఐటీ సెక్టార్ కి ఆయన ఒక రకంగా ఆద్యుడు కాబట్టి పెడితే తప్పేంటి అలాంటి వ్యక్తి? ఆల్రెడీ ఆయన పేరు మీద బోల్డ్ అని ఉన్నాయమ్మా. ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎట్లా రాజీవ్ గాంధీ పేరు మీద ఇప్పుడు దాదాపు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దగ్గర. ఇంకా అవసరం ఏంటి? తెలంగాణ సెక్రటరియట్ అనేది అస్తిత్వానికి సింబాలిక్, తెలంగాణ అస్తిత్వానికి సింబాలిక్. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? తెలంగాణ విషయంలో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు? తెలంగాణ విషయంలో ఆయన హయాంలో ఏం జరిగిందని? సో తెలంగాణ అనే అణచివేసిన వ్యక్తులలో ఇవాళ తెలంగాణ వ్యతిరేకించిన ఈయనకు ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఇస్తున్నాడో మనీష్ సింఘ్యూకి, ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వడం ఏంది? ఇవాళ రాజీవ్ గాంధీకి విగ్రహం పెట్టడం ఏంది? అక్కడ నీకు అంతకన్నా ప్రేమ ఉంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఆయనకు ఒక సపరేట్ మెమోరియల్ పార్క్ పెట్టండి. మెమోరియల్ పార్క్ పెట్టేసి ఆ మెమోరియల్ పార్క్ లో ఆయనకు సంబంధించిన పూర్తి స్థాయి జీవిత చరిత్రకు సంబంధించి మీరు అది మ్యూజియం పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. అంతేగాని తెలంగాణ అస్తిత్వానికి సింబాలిక్ గా ఉన్న దాంట్లో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది కరెక్ట్ కాదమ్మా. తెలంగాణ తల్లి విగ్రహం లేదా తెలంగాణ ఇంకా పితామహుడుగా చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మ పెట్టినా ఒక అర్థం ఉంటది, కొండా లక్ష్మణ్ బాపూజీ బొమ్మ పెట్టినా ఒక అర్థం ఉంటది. ఆయన కూడా కాంగ్రెస్ లో ఉన్నాడే కదా, కాంగ్రెస్ లో తెలంగాణ కోసం కొట్లాడినాడే కదా. ఆయన విగ్రహం పెట్టినా ఒక అర్థం ఉంటది. అంతేగాని ఒక ప్రాంతీయ అస్తిత్వానికి ఒక జాతీయ నాయకుని తీసుకొచ్చి పెట్టడం ఏంది? ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రాంతీయ నాయకులతోనే కాపాడాలి. అంతేగాని ఆ జాతీయ నాయకత్వాన్ని తీసుకొస్తే జాతీయ స్థాయి మెమోరియల్ పార్కులు ఏర్పాటు చేయండి. పివి నరసింహారావు ఒకటి చేశారు, మాజీ ప్రైమ్ మినిస్టర్, అట్లనే చేయండి. ఆయన మీరు కూడా బయట మళ్ళీ ఛాన్స్ ఇస్తాను.
ఒక్కసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసేసుకుని కాంగ్రెస్ ఏం చెప్తుందో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి పచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి